హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ అయితే నేనైతే పచ్చి రొయ్యలు చిక్కుడుగాయ అయితే వండుతున్నాను ఫ్రెండ్స్. దానికోసం అయితే ఫస్ట్గా కడాయి అయితే పెట్టుకొని ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలి ఫ్రెండ్. ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత రొయ్యలు అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇవైతే బాగా ఫ్రై అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్, బాగా ఫ్రై అవ్వాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, బాగా ఫ్రై అయిన తర్వాత అయితే తీసుకొని పక్కన అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫ్రై అయితే పక్కన పెట్టుకున్నాను కదా, ఆ కడాయిలోనే ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ ఆనియన్స్లోనే 2 పచ్చిమిరపకాయలు అయితే వేసాను ఫ్రెండ్స్. అవి అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. అదైతే బాగా రెడ్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా అయితే ఆనియన్స్ అయితే బాగా రెడ్ అయిపోయిన తర్వాత అయితే ఒక టమాటా అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆ టమాటా కూడా బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, టమాటా అయితే బాగా మగ్గిన తర్వాత అయితే 1 స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా అయితే మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత స్లోలో పెట్టుకోండి ఫ్రెండ్స్. స్లోలో పెట్టుకున్న తర్వాత బాగా మసాలా వాసన వెళ్ళే వరకు అయితే బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా ఫ్రై అయిన తర్వాత అయితే చిటికెడు పసుపు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. పసుపు వేసి కారం వేస్తున్నాను ఫ్రెండ్స్. 1 టీ స్పూన్ అయితే కారం వేస్తున్నాను ఫ్రెండ్స్. 1 టీ స్పూన్ అయితే కారం వేసాను. కొద్దిగా అయితే ధనియాల పొడి అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. కొద్దిగా ధనియాల పొడి అయితే వేసాను. దాంట్లోనే కొద్దిగా లోము ధరించాక కొండ పొడి ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ పొడి అయితే వేస్తున్నాను. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, దీంట్లోనే అయితే బాగా మిక్స్ అయి చేసుకున్న తర్వాత అయితే రొయ్యలు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. రొయ్యలు కూడా వేసుకుని బాగా అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్. బాగా అయితే కలుపుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ అయితే వేస్తాను ఫ్రెండ్స్. కొద్దిగా చిన్న గ్లాస్తో అయితే వాటర్ అయితే వేస్తాను. వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకోండి ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత ఇదిగోండి ఫ్రెండ్స్, వాటర్ అయితే బాగా మరిగిన తర్వాత అయితే చిక్కుడుకాయలు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. చిక్కుడుకాయలు వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అయినా అలా పెట్టాలి ఫ్రెండ్స్. పెట్టిన తర్వాత బాగా అయితే కలుపుకోవాలి. ఆ వాటర్ మొత్తం ఆరే వరకు అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చిక్కుడుకాయ స్మెల్ అయితే పచ్చి వాసన అయితే పూర్తిగా పోతుంది కదా ఫ్రెండ్స్, అందుకని అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, వాటర్ అయితే బాగా అయిన తర్వాత మరిగిన తర్వాత అయితే 1 టీ స్పూన్ అయితే ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత అయితే బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఉప్పు కూడా వేసిన తర్వాత అయితే నేనైతే 1 గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. 1 గ్లాస్ వాటర్ అయితే వేసిన తర్వాత బాగా మరిగిన తర్వాత అయితే తీసి చూద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఇందాకైతే రొయ్యలు అయితే మేము ఫ్రై చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. దాని ముందుగా అయితే రొయ్యలు అయితే బాగా కడుక్కొని అయితే బాయిల్ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. దాంట్లో అయితే కొద్దిగా పసుపు వేసి వాటర్ మొత్తం పోయే వరకు అయితే బాయిల్ చేసుకున్న తర్వాత అయితే ఫ్రై అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నన్ను ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఎప్పుడు మీ సపోర్టు మాకు ఉండాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.